కార్తీక్. గౌతమ్ ఎంత బాధపడుతున్నాడో అంతకి 100 రెట్లు తను బాధపడుతుంది. స్నేహ. కార్తీక్ ప్లీజ్ కాసేపు సైలెంట్గా ఉండు. నిధి. ఎందుకు స్నేహ చెప్తుంటే ఆపుతున్నావు? నువ్వెలాగో చెప్పవు, కనీసం కార్తీక్నైనా చెప్పనివ్వు అంటుంది. కార్తీక్. గౌతమ్ని బాధ పెట్టేదే అయితే తన కోసం ఇంతలా ఎందుకు ఏడుస్తుంది? అందరూ కలిసి తనని అన్ని మాటలు అంటున్నా ఎందుకు పడుతుంది? ఎవరైనా ఒక్కసారి ఆలోచించారా అంటాడు. అందరూ సైలెంట్గా ఉంటారు. కార్తీక్. గౌతమ్ తనని ప్రేమిస్తున్నా అని చెప్పినప్పటి నుండి తను నిన్ను ప్రేమించట్లేదు, నువ్వంటే నాకు ఇష్టం లేదు అని చెప్పిందా? ఏం చెప్పాలో తెలియక సైలెంట్గా ఉండిపోయింది. నిధి. కానీ ఎందుకు? కార్తీక్. లాస్య కోసం. మానస. లాస్య కోసమా అని అర్థం కానట్టు చూస్తుంది. కార్తీక్. గౌతమ్ స్నేహకి ప్రపోజ్ చేసిన ముందు రోజు లాస్య స్నేహని కలిసింది. గౌతమ్ లేకపోతే నేను బ్రతకను, చచ్చిపోతాను అని ఏడిస్తే ఏమి చేయాలో తెలియక వాళ్ళిద్దరిని కలుపుతానని మాట ఇచ్చింది అంటాడు. అందరూ స్నేహ వంక చూస్తారు. నిధి. తన కోసం నీ గౌతమ్ని వదిలేస్తావా? ఆ లాస్య నీకేమవుతుందని? స్నేహ. ఏమీ అవ్వదు, కానీ నన్ను చూసిన మొదటి క్షణం నుండే అక్క అనుకుంటుంది, అక్క అని పిలుస్తుంది. నా స్వార్థం కోసం తనని బాధ పెట్టలేను. నిధి. గౌతమ్ని మర్చిపోదామనుకున్నావా? స్నేహ. తెలియదు, నాకు ఆ క్షణం అనిపించింది ఒక్కటే, గౌతమ్ లేకుంటే లాస్య నిజంగా బ్రతకదేమో అని. తెలియకుండా ప్రియని కోల్పోయాను, తెలిసి లాస్యని కోల్పోవాలనుకోలేదు అని ప్రియని తలుచుకొని బాధపడుతుంది. ఏదో శబ్దం వస్తే స్నేహ వెనక్కు తిరుగుతుంది. అక్కడ లాస్య విక్రమ్ ఉంటారు. లాస్య అక్కడి నుండి ఏడ్చుకుంటూ వెళ్ళిపోతుంది. విక్రమ్ తన వెనకాలే వెళ్తాడు. స్నేహ కూడా వెళ్తుంది. లాస్య బయట చైర్లో కూర్చుని ఉంటే విక్రమ్ వెళ్ళి లాస్య అని పిలుస్తాడు. లాస్య. విక్రమ్ ప్లీజ్ కాసేపు నన్ను ఒంటరిగా వదిలే అంటుంది. అప్పుడే స్నేహ వస్తుంది. విక్రమ్ కొంచెం పక్కకు వెళ్తాడు. స్నేహ వచ్చి లాస్యను పక్క కూర్చుంటుంది. ఇద్దరూ సైలెంట్గా ఉంటారు. లాస్య. నా మీద కోపంగా లేదా అక్క అని అడుగుతుంది. స్నేహ లాస్య వంక చూస్తుంది. లాస్య. నువ్వు నా గురించి అలా ఆలోచించావు, కానీ నేను స్వార్థంగా నా గురించి ఆలోచించుకున్నా. తలుచుకుంటే నా మీద నాకే కోపం వస్తుంది అంటుంది. ఏదో చెప్పబోతుంది. లాస్య. నాకు తెలుసు నువ్వేమంటావో, ఇందులో నీ తప్పేమి లేదు అనేగా అంటుంది. స్నేహ అవునన్నట్టు తలూపుతుంది. లాస్య. నీలాగా గౌతమ్ లాగా నేను ఆలోచించలేనక్క, ఇందులో నా తప్పుంది. నిజం చెప్పాలంటే చాలా బాధగా ఉందక్క అని స్నేహని హక్ చేసుకుని ఏడుస్తుంది. కాసేపటికి దూరం జరిగి, కానీ ఈ రోజుతో నాకు అర్థమైపోయింది, గౌతమ్ ఎప్పటికీ నన్ను ప్రేమించడు, నన్నే కాదు ఏ అమ్మాయిని ప్రేమించడు అంటుంది. స్నేహ. లాస్య. ఇంకేం మాట్లాడకక్క, గౌతమ్ ఇక నీవాడు, అప్పుడు ఇప్పుడు ఎప్పటికీ నీవాడే అంటుంది నవ్వుతూ. స్నేహ లాస్య వంక అంతే చూస్తూ ఉంటే లాస్య. మొన్నటి వరకు గౌతమ్ లేకుండా బ్రతకలేను అన్న ఇది ఏంటిప్పుడు ఇలా మాట్లాడుతుంది అనుకుంటున్నావా అంటుంది. స్నేహ లేదు అన్నట్టు తలూపుతుంటే లాస్య. నిజం చెప్పాలంటే పైకి నవ్వుతున్నా కానీ లోపల చాలా బాధగా ఉందక్క. గౌతమ్ నన్ను ప్రేమిస్తాడని ఎదురు చూడడం కంటే ఇక గౌతమ్ లైఫ్లో నేనుండలేను అని సర్ది చెప్పుకోవటం బెటర్ ఏమో. నిజంగా నువ్వు చాలా లక్కీ అక్క, గౌతమ్ నిన్ను ప్రేమిస్తున్నాడు అంటుంది. స్నేహ చిన్నగా నవ్వుతుంది. లాస్య హక్ చేసుకుని గౌతమ్కి ఏం కాదు, కంగారు పడకు, నేను రేపు వస్తాను అంటుంది. స్నేహ సరే అంటుంది. లాస్య విక్రమ్ దగ్గరకు వెళ్ళి వెళ్దామా అంటుంది. విక్రమ్ కదలకుండా లాస్య వంక అంతే చూస్తూ ఉంటాడు. లాస్య. నిన్నే వెళ్దాం పద అంటాడు. విక్రమ్ హా అని కదులుతాడు. స్నేహ అక్కడే కూర్చుని గౌతమ్ గురించి కంగారు పడుతూ బాధపడుతూ ఉంటుంది.
తర్వాత రోజు డాక్టర్ పిలిస్తే కార్తిక్ విష్ణు ఇద్దరు వెళ్తారు. కార్తిక్, ఇప్పుడు ఎలా ఉంది డాక్టర్ గౌతమ్కి అని అడుగుతాడు. డాక్టర్, అవుట్ ఆఫ్ డేంజర్, స్పృహలోనే రావటానికి కొంత టైం పడుతుంది అంటారు. ఇద్దరు ఆ మాటకి ఆనందపడి థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్ అంటాడు. డాక్టర్ చిన్నగా నవ్వి ఇట్స్ ఓకే అంటారు. విష్ణు, ఇప్పుడు గౌతమ్ని చూడొచ్చా అని అడుగుతాడు. డాక్టర్, చూడండి కానీ డిస్టర్బ్ చేయకండి అంటారు. విష్ణు, ఓకే డాక్టర్ అని బయటికి వెళ్తారు. స్నేహ దగ్గరికి వచ్చి డాక్టర్ ఏమన్నారు, గౌతమ్కి బాగానే ఉందా అన్నారా అని అడుగుతుంది. కార్తిక్, అవుట్ ఆఫ్ డేంజర్ అని చెప్పారు. ఆ మాట విని అందరూ ఆనందపడతారు. స్నేహ, గౌతమ్ని చూడొచ్చా? విష్ణు, చూడొచ్చు, వెళ్ళు అంటాడు నవ్వుతూ. స్నేహ లోపలికి వెళ్తుంది. లాస్య రూమ్లో నుండి నవ్వుతూ మాట్లాడుతూ బయటికి వస్తుంటే విక్రమ్, ఎవరు ఫోన్లో అని అడుగుతాడు. లాస్య, మానస, గౌతమ్ అవుట్ ఆఫ్ డేంజర్ అని చెప్పారంట డాక్టర్ అంటుంది. విక్రమ్ ఆనందంగా థ్యాంక్ గాడ్, గౌతమ్కి ఏం అవ్వలేదు అంటాడు. లాస్య అవును అని అంటుంది. విక్రమ్, హాస్పిటల్లోకి వెళ్దామా గౌతమ్ని చూడటానికి? లాస్య, ఫ్రెష్ అయి వస్తా అని వెళ్తున్నా మళ్ళీ వెనక్కి తిరిగి విక్రమ్ అని పిలుస్తుంది. విక్రమ్, ఏంటి? లాస్య, వాసుకి గౌతమ్ని చంపాల్సినంత అవసరం ఏముంది, అసలు ఎందుకు ఇలా చేశాడు అని అడుగుతుంది. విక్రమ్, ఏమో నాకు తెలియదు. లాస్య, వాసు ఇలా చేస్తాడని అసలు ఊహించలా అంటుంది. విక్రమ్ మనసులో వాసు ఎందుకు ఇలా చేశాడో కనుక్కోవాలి అనుకుంటాడు. లాస్య, గౌతమ్ స్నేహ అక్కని చాలా ప్రేమిస్తున్నాడు కదా? విక్రమ్, అవును, ఇంతకాలం ఒక మనిషినే ప్రేమిస్తుండడం చాలా గ్రేట్ అంటాడు. లాస్య, అలాంటి ప్రేమ దొరకాలంటే కూడా అదృష్టం ఉండాలి అని లోపలికి వెళ్తుంది. విక్రమ్ వెళ్తున్న లాస్య వంక చూసి అందరినీ అర్థం చేసుకున్నట్టు నన్నెందుకు అర్థం చేసుకోవో అనుకుంటాడు. విక్రమ్ వాసుకి ఫోన్ చేసి ఎక్కడున్నావు అంటాడు సీరియస్గా. వాసు, బయట ఉన్నాను సార్ అంటాడు. విక్రమ్, ఎక్కడున్నా సరే 1 అవర్లో నేను పెట్టిన లొకేషన్లో ఉండు అని ఫోన్ కట్ చేస్తాడు. హాస్పిటల్లో స్నేహ గౌతమ్ దగ్గర కూర్చొని గౌతమ్ వంక అంతే చూస్తూ ఉంటుంది. తెలియకుండానే కళ్ళమ్మట నీళ్లు తిరుగుతుంటాయి. స్నేహ, ఎందుకు గౌతమ్ నన్ను అంతలా ప్రేమించి చెప్పలేదు? నువ్వనుకుని వేరే వాళ్ళని ప్రేమిస్తున్నప్పుడు వచ్చి చెప్పుండాల్సింది, కొట్టైనా చెప్పుండాల్సింది అని ఏడుస్తుంది. స్నేహ, నువ్వు చెప్పి ఉంటే ఈ 9 ఏళ్ళు ఇంకో రకంగా ఉండేది. అయినా నాదే తప్పు. కొంచెం కూడా ఆలోచించకుండా లెటర్స్ రాస్తుంది తానే అని చెప్పంగానే నమ్మేశాను. పిచ్చిదాన్ని, ఎదురుగా ఉన్న ప్రేమను కూడా గుర్తించలేకపోయా అని తనని తాను తిట్టుకుంటుంది. స్నేహ, ఎలా గౌతమ్, నేను నిన్ను ప్రేమించకపోయినా ఇన్నేళ్ళు నుండి నన్నే ప్రేమిస్తున్నావు. నిన్ను అంత బాధ పెట్టినా కూడా మళ్ళీ నన్నే ప్రేమిస్తున్నావు. నిజంగా ఒక మనిషి ఇంకొక మనిషిని ఇంతలా ప్రేమించగలరా? స్నేహ, నీ ప్రేమని పొందే అర్హత కూడా నాకు లేదు అని ఏడుస్తుంది. గౌతమ్ నుదుటిని ముద్దు పెట్టుకొని ఐ లవ్ యూ గౌతమ్ అని అంటుంది. బయట విష్ణు, స్నేహ ఇంటికెళ్ళి ఫ్రెష్ అయ్యి రండి, నేను మానస ఉంటాము. స్నేహ, పర్లేదు నిధి, నీ డ్రెస్ అంతా బ్లడ్ మరకలున్నాయి, ఫ్రెష్ అయ్యేసి వద్దాం. స్నేహ తనని తాను చూసుకొని సరే అంటుంది. స్నేహ నిధి ఇంటికి వెళ్ళేసరికి శారదా గారు శ్రీనివాస్ గారు కంగారుగా బయటికి వస్తుంటే స్నేహ ఏమైందమ్మా అని అడుగుతుంది. ఏం చెప్పాలో తెలియక శ్రీనివాస్ గారు శారదా గారు మొహమొహాలు చూసుకుంటారు. స్నేహ అడుగుతుంది మిమ్మల్నే, ఎందుకంత కంగారు పడుతున్నారు? శారదా గారు, ఆద్య కింద ఫ్లాట్లో ఉన్న నిక్కీ దగ్గరకు ఆడుకోవటానికి వెళ్తాను అంటే పంపించాను. కానీ నిధి, కానీ ఏంటత్తా? శ్రీనివాస్ గారు వాళ్ళ ఇంటికి రాలేదు అంటున్నారు.
స్నేహ వెళ్ళలేదా? మరెక్కడికి వెళ్ళింది? శ్రీనివాస్ గారు తెలియదు. స్నేహ సరిగ్గా చూసారా? ఇక్కడే ఎక్కడో ఉంటుంది. శారదా గారు ఫ్లాట్స్ మొత్తం వెతికాం, ఎక్కడా లేదు. ఇంటికి వచ్చిద్దేమో అని వచ్చాము అంటుంది. స్నేహ కంగారుగా ఎక్కడికి వెళ్ళి ఉంటుంది అని బయటికి వెతకటానికి వెళ్తుంటే సిద్ధు ఆద్యతో లోపలికి వస్తూ ఉంటాడు. స్నేహకి సిద్ధుని చూడగానే కోపం వచ్చి ఆ కోపం ఆద్య మీద చూపిస్తూ ఆద్య అని గట్టిగా అరుస్తుంది. ఆద్య ఉలిక్కిపడి స్నేహ వైపు చూస్తుంది. శారదా గారు ఫ్లాట్స్ మొత్తం వెతికాము, ఎక్కడా లేదు. ఇంటికొచ్చిందేమో అని చూస్తానికి వచ్చాము అంటుంది. స్నేహ కంగారుగా ఎక్కడికి వెళ్ళి ఉంటుంది అని బయటికి వెతకటానికి వెళ్తుంటే సిద్ధు ఆద్యతో లోపలికి వస్తూ ఉంటాడు. స్నేహకి సిద్ధును చూడగానే కోపం వచ్చి ఆ కోపం ఆద్య మీద చూపిస్తూ ఆద్య అని గట్టిగా అరుస్తుంది. ఆద్య ఉలిక్కిపడి స్నేహ వైపు చూస్తుంది. స్నేహ ఆద్యని లాగి చెప్పా పెట్టకుండా ఎక్కడికి వెళ్ళావు? ఆద్య ఐస్ క్రీమ్ కొనడానికి వెళ్ళాను. అంకులే నాకు ఐస్ క్రీమ్ ఇప్పించారు. అంకుల్ చాలా మంచివారు అని సిద్ధు చేయి పట్టుకుంటుంది. సిద్ధు ఆద్య వంక చూసి చిన్నగా నవ్వుతాడు. స్నేహ ఆద్యని కొట్టి ఎన్నిసార్లు చెప్పాను తెలియని వాళ్ళు ఏదైనా ఇప్పిస్తే తినకూడదు అని అరుస్తుంది. ఆద్య ఏడుస్తూ సిద్ధు ఎందుకు స్నేహ ఆద్యని అలా కొడుతున్నావు? తనని తీసుకువెళ్ళింది అని చెప్పబోతుంటే స్నేహ నేను నా కూతురుతో మాట్లాడుతున్నా. అది నా కూతురు. తిట్టుతాను, కొడతాను, నీకెందుకు? సిద్ధు నీకు మాత్రమే కూతురా? ఏమన్నావు? నేను తెలియని వాడినా? ఆద్య నాకు ఏమీ కాదా అని అడుగుతాడు. స్నేహ అమ్మ ఆద్యని లోపలికి తీసుకెళ్ళు అని అంటుంది. శారదా గారు ఆద్యని తీసుకుని లోపలికి వెళ్తారు. సిద్ధు నిన్ను ఆద్యని బాధ పెట్టాలని నేను అనుకోవట్లేదు అని స్నేహ డ్రెస్ మీదున్న బ్లడ్ మార్కలు చూసి ఏమైంది? నీ డ్రెస్ మీద బ్లడ్ ఏంటి అని అడుగుతాడు కంగారుగా. స్నేహ అది నీకు అనవసరం, ఎందుకొచ్చావు చెప్పు అని అడుగుతుంది. సిద్ధు నీకు సారీ చెప్తామని వచ్చా. స్నేహ చిన్నగా నవ్వి సారీ, ఏ విషయానికి సారీ చెప్తావు? సిద్ధు అర్థం కానట్టు చూస్తాడు. స్నేహ ఒక విషయం అడుగుతా, నిజం చెప్తావా? సిద్ధు అడుగు. స్నేహ నువ్వు నా దగ్గర ఏమన్నా నిజం దాచావా అని అడుగుతుంది. సిద్ధు సైలెంట్గా ఉంటాడు. స్నేహ నిన్నే అడిగేది. సిద్ధు హా అంటాడు. స్నేహ ఏం చెప్తాడో అని చూస్తూ ఉంటే సిద్ధు కాలేజీలో ఉన్నప్పుడు నీకు లెటర్స్ రాసింది, నిన్ను ప్రేమించింది నేను కాదు అని అంటాడు. శ్రీనివాస్ గారు నువ్వు కాదా, మరెవరు అని అడుగుతారు. సిద్ధు గౌతమ్ అని చెప్పాలనుకుంటాడు. స్నేహ గౌతమ్ అని అంటుంది. సిద్ధు కొంచెం ఆశ్చర్యంగా స్నేహ వైపు చూస్తాడు. శ్రీనివాస్ గారు షాక్ అయి ఎవరు, మన గౌతమా అని అడుగుతారు. నిధి అవును మావయ్య అంటుంది. స్నేహ ఎందుకు ఇలా చేసావు అని అడుగుతుంది వస్తున్న కన్నీళ్లను ఆపుకుంటూ. సిద్ధు నిజం చెప్పాలంటే ఎందుకు చేశానో నా దగ్గర సమాధానం లేదు. బహుశా అప్పుడు గౌతమ్ మీదున్న కోపం వలనేనేమో అంటాడు. నిధి ఎంత కోపం ఉంటే మాత్రం ఎవరైనా ఇలా చేస్తారా అని అడుగుతుంది. సిద్ధు ఏమో కానీ ఒకటి మాత్రం నిజం, ఫస్ట్ గౌతమ్ మీద కోపంతోనే ప్రేమించాను. ఎప్పుడు ప్రేమించానో తెలియదు కానీ నిజంగానే నిన్ను ప్రేమించాను అంటాడు. స్నేహ ఆపుతావా ఇంకా? నీ వల్ల, నువ్వు చెప్పిన అబద్ధాల వల్ల గౌతమ్ ప్రేమకి ఇన్నాళ్ళుగా దూరం ఉండాల్సి వచ్చింది. గౌతమ్ని ఎలా ఫేస్ చేయాలో కూడా తెలియట్లేదు అని ఏడుస్తుంది. సిద్ధు స్నేహ నేను చేసింది తప్పే. స్నేహ తప్పు చేశావా అని ఒప్పుకున్నంత మాత్రాన ఒప్పు అయిపోతుందా? నీ వల్ల గౌతమ్ ఇన్నాళ్ళు పడిన బాధ పోతుందా? సిద్ధు సైలెంట్గా ఉంటాడు. స్నేహ చెప్పు సిద్ధు. సిద్ధు ఇప్పుడు సారీ చెప్పడం తప్ప నేనేమి చేయలేను అంటాడు తలదించుకొని. స్నేహ ఎలా తెలుస్తుంది? అసలు నిజమైన ప్రేమ విలువ తెలిస్తే కదా
తెలిస్తే నిన్ను ఎంతగానో ప్రేమించిన ప్రియని ఎందుకు వదిలేస్తావు? సిద్ధు ఆ మాటకి స్నేహ వంక బాధగా చూస్తాడు. స్నేహ బాధగా ఉందా ఇలా మాట్లాడుతుంటే? మరి నీ వల్ల ఎంతమంది బాధపడ్డారో తెలుసా? నిన్ను ప్రేమించి ప్రియ నేను బాధపడటం, నువ్వు చెప్పిన అబద్ధాల వల్ల గౌతమ్ బాధపడటం, ఇప్పుడు నిన్ను ప్రేమిస్తున్న ఆ మధు కూడా బాధపడుతుంది అంటుంది. సిద్ధు మధు గురించి విని కొంచెం ఆశ్చర్యంగా, మధు గురించి నీకెలా తెలుసు? స్నేహ తన చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కరిని తెలుస్తుంది తను ప్రేమిస్తుంది అని నిన్ను. నువ్వు ఎప్పుడైనా ఒక ఆడపిల్లనైనా అర్థం చేసుకుంటేగా వాళ్ళ మనసులో ఏముందో తెలిసేది అంటుంది. సిద్ధు ఏమీ మాట్లాడడు. స్నేహ ఇంతకు ముందు నీ మీద కొంచెం రెస్పెక్ట్ అయినా ఉండేది, ఇప్పుడు అది కూడా పోయింది. నేను చూస్తుంటేనే కోపం వస్తుంది అని దండం పెడుతూ, నీకు దండం పెడతా ప్లీజ్ ఇక్కడి నుండి వెళ్ళిపో, కోపంలో మళ్ళీ నిన్ను ఏదన్నా అంటే నువ్వే బాధపడతావు అంటుంది. సిద్ధు వెళ్ళిపోతా, నిన్ను ఇక కదిలించును, బాధ పెట్టును, ఈ విషయం చెప్పటానికే వచ్చా అని అంటాడు. స్నేహ చెప్పావుగా ఇక వెళ్ళు అంటుంది. సిద్ధు నన్ను క్షమించాను అని ఒక మాట చెప్పు వెళ్ళిపోతాను అంటాడు. స్నేహ నాది అంత పెద్ద మనసు కాదు నిన్ను క్షమించడానికి. ఆయన నీ వల్ల బాధపడింది గౌతమ్, క్షమించాల్సింది కూడా తనే అని ఆద్య ఏడుస్తుంటే లోపలికి వెళ్తుంది. సిద్ధు నిధి వంక చూస్తూ, నిధి ప్లీజ్ వెళ్ళిపో సిద్ధు, అది అసలుకే కోపంలో ఉంది అంటుంది. సిద్ధు వెళ్ళిపోతా నిధి, కానీ ఈ విషయం చెప్పు, స్నేహ డ్రెస్ మీద బ్లడ్ ఏంటి, ఏమైంది అసలు? నిధి గౌతమ్కి యాక్సిడెంట్ అయ్యింది అని చెప్తుంది. సిద్ధు షాక్ అయి వాట్ యాక్సిడెంటా, ఎలా జరిగింది, ఇప్పుడు గౌతమ్కి ఎలా ఉంది అని అడుగుతాడు. నిధి అవుట్ ఆఫ్ డేంజర్ అని చెప్పారు డాక్టర్స్ అని చెప్తుంది. సిద్ధు థ్యాంక్ గాడ్ అంటాడు. నిధి అది వచ్చిందంటే మళ్ళీ నీ మీద కోప్పడుతుంది, ప్లీజ్ వెళ్ళు, దాని కోపం తగ్గిన తర్వాత మేము మాట్లాడతాం అంటుంది. సిద్ధు మౌనంగా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. స్నేహ వెళ్ళేసరికి శారదా గారు బయటికి వస్తూ అది నా మాట వినట్లేదు అంటారు. స్నేహ నేను మాట్లాడతాలే అంటుంది. శారదా గారు అవును ఆ అబ్బాయికి ఎలా ఉంది ఇప్పుడు అని అడుగుతారు. స్నేహ బాగానే ఉంది అంటుంది. శారదా గారు దేవుడికి దండం పెట్టుకుంటూ దేవుడి దయ వల్ల ఏమీ కాలేదు అనుకొని నీకు వేడి నీళ్లు పెడతానని వెళ్ళిపోతారు. స్నేహ వెళ్ళి ఆద్య ఎదురు కూర్చుంటుంది. ఆద్య స్నేహ మొహం చూసి తిప్పేసుకుంటుంది. స్నేహ నా మీద కోపమా అని అంటుంది. ఆద్య ఏమీ మాట్లాడదు. స్నేహ సరే సారీ అంటుంది. ఆద్య అయినా ఏమీ మాట్లాడదు. స్నేహ సారీ చెప్తున్నాను కదమ్మా, ఈ ఒక్కసారి అమ్మని క్షమించొచ్చు కదా, ఇక నీ మీద ఎప్పటికీ అరవను అంటుంది. ఆద్య అయినా మాట్లాడదు. స్నేహకి ఆద్య మాట్లాడకపోయేసరికి ఏడుపు వచ్చి అందరూ నాకు దూరం అవుతున్నారు, నువ్వు కూడా నాకు దూరం అయితే ఈ అమ్మ ఎలా ఉంటుందిరా అని ఏడుస్తుంటే ఆద్య స్నేహ దగ్గరికి వచ్చి ఏడవకమ్మ సారీ అని కన్నీళ్లు తుడుస్తుంది. స్నేహ ఇంకెప్పుడు నీ మీద అరవను అని ఆద్యని గట్టిగా పట్టుకొని ఏడుస్తుంది. విక్రమ్ లాస్య కారులో వెళ్తూ ఉంటారు. విక్రమ్ లాస్య అని పిలుస్తాడు. లాస్య ఏంటి విక్రమ్? విక్రమ్ ఆర్ యు ఓకే అని అడుగుతాడు. లాస్య హా ఓకే, ఎందుకలా అడుగుతున్నావు? విక్రమ్ గౌతమ్ని. లాస్య మర్చిపోగలవా, ఇదేగా నువ్వు అడిగేది? విక్రమ్ హా. లాస్య తెలియదు, కొంచెం కష్టమే కానీ మర్చిపోవాలి అంటుంది. విక్రమ్ ఇప్పుడు నీ లైఫ్లోకి ఎవరైనా వచ్చి నిన్ను ప్రేమిస్తున్నా అంటే నీ రియాక్షన్ ఏంటి? లాస్య ఏమైంది విక్రమ్ నీకు ఈరోజు ఇలా మాట్లాడుతున్నావు? విక్రమ్ చెప్పొచ్చుగా. లాస్య నన్నెవరు లవ్ చేస్తారు? విక్రమ్ ఒకవేళ చేస్తే. లాస్య కాసేపు ఆలోచించి నా పాస్ట్ మొత్తం చెప్తా, అప్పటికి కూడా తనకి ఓకే అయితే అప్పుడు ఆలోచిస్తా అంటుంది. విక్రమ్ చిన్నగా నవ్వుకొని నాకు ఓకే అంటాడు. లాస్య ఏంటి అంటుంది. విక్రమ్ ఏం లేదు, ఎవరైనా ఓకే అంటారు అంటున్నా అని అంటాడు. లాస్య అందరూ నీలాగా ఉండరుగా అని ఫోన్ చూసుకుంటూ ఉంటుంది. విక్రమ్ ఇన్ని చెప్పిద్ది కానీ నువ్వు నా కోసం ఎందుకింత చేస్తున్నావని మాత్రం అడగదు. ఎనీవేస్ నా లైన్ క్లియర్ అయ్యింది,
ఇక మనం ట్రై చేసుకోవచ్చు అని ఆనందపడతాడు. లాస్య ఏంటి నీలో నువ్వే నవ్వుకుంటున్నావు అని అడుగుతుంది. విక్రమ్ ఏం లేదు అని కార్ పక్కకు ఆపుతాడు. లాస్య ఇక్కడ ఆపావేంటి? విక్రమ్ 5 మినిట్స్ ఇప్పుడే వస్తా అని వెళతాడు. కాఫీ షాప్లో వాసు విక్రమ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. లోపలికి వస్తున్న విక్రమ్ని చూసి వాసుకి గుండెల్లో భయం పుడుతుంది. విక్రమ్ వచ్చి వాసు ముందల కూర్చొని వాసు వంక సీరియస్గా చూస్తూ ఉంటాడు. వాసు సారీ సార్ అంటాడు. విక్రమ్ సారీ చెప్తే నువ్వు చేసింది మర్చిపోతా అనుకుంటున్నావా? అసలు నువ్వేం చేసావో నీకు అర్థమవుతుందా? వాసు ఏం మాట్లాడడు. విక్రమ్ గౌతమ్కి ఏమీ కాలేదు కాబట్టి ఇలా కూర్చోబెట్టి మాట్లాడుతున్నా. తనకేమన్నా అయి ఉంటే నా రియాక్షన్ వేరేగా ఉండేది అంటాడు కోపంగా. వాసు సారీ సార్ నిజంగా నేను చేసిన తప్పు తెలుసుకున్నా అంటాడు. విక్రమ్ ఎందుకు చేసావు ఇదంతా? అసలు గౌతమ్ని చంపాల్సిన అవసరం ఏంటి అని అడుగుతాడు. వాసు ఏమీ మాట్లాడడు. విక్రమ్ కోపం తెప్పించకుండా అడిగిన దానికి సమాధానం చెప్పు అంటాడు గట్టిగా. వాసు మీకోసం అంటాడు. విక్రమ్ అర్థం కాక ఏంటి అంటాడు. వాసు మీరు లాస్య మేడంని ఎంత ప్రేమిస్తున్నారో నాకు తెలుసు. మీరు అలా బాధపడడం చూడలేక విక్రమ్ అందుకని గౌతమ్ని చంపేస్తావా? వాసు గౌతమ్ లేకపోతే మేడం మిమ్మల్ని ప్రేమిస్తారు. మీరు నాకు ఎంతో హెల్ప్ చేశారు. మీరు అలా బాధపడడం చూడలేకపోయాను సార్. మీ ఇద్దరు హ్యాపీగా ఉండాలని ఇలా చేశాను అంటాడు. విక్రమ్ నీకేమన్నా పిచ్చి పట్టిందా? నువ్వేం చేస్తున్నావో అని మాట్లాడుతుంటే వాసు ఎటో చూస్తూ ఉంటాడు. విక్రమ్ నేనిక్కడ మాట్లాడుతుంటే ఎటు చూస్తున్నావు అని విక్రమ్ కూడా అటువైపు చూస్తాడు. అక్కడ లాస్యని చూసి షాక్ అయి నిల్చుంటుంది. విక్రమ్ నీకేమన్నా పిచ్చి పట్టిందా? నువ్వేం చేస్తున్నావో అని మాట్లాడుతుంటే వాసు ఎటో చూస్తూ ఉంటాడు. విక్రమ్ నేనిక్కడ మాట్లాడుతుంటే ఎటు చూస్తున్నావు అని విక్రమ్ కూడా అటువైపు చూస్తాడు. అక్కడ లాస్యని చూసి షాక్ అయి నిల్చుంటాడు. లాస్య విక్రమ్ దగ్గరికి వచ్చి నీకెవరో ఫోన్ చేస్తున్నారు అని ఫోన్ ఇస్తుంది. విక్రమ్ ఫోన్ తీసుకుని వెళ్దాం పదా అని అంటాడు. లాస్య ఏదో మాట్లాడుతున్నావుగా మాట్లాడు అంటుంది. విక్రమ్ మాట్లాడటం అయిపోయింది వెళ్దాం పదా అంటాడు ముందుకు కదులుతూ. లాస్య నేను మాట్లాడటం అవ్వలేదు అంటుంది. విక్రమ్ లాస్య వంక అర్థం కానట్టు చూస్తాడు. లాస్య వాసు వంక చూసి ఇప్పుడు నువ్వు చెప్పింది నిజమా అని అడుగుతుంది. విక్రమ్ లాస్య వాడేదో తెలియక మాట్లాడాడు అని చెప్తుంటే లాస్య నేను వాసుతో మాట్లాడుతున్నా విక్రమ్ అని అంటుంది. విక్రమ్ సైలెంట్ అయిపోతాడు. లాస్య నువ్వు చెప్పు విక్రమ్ నన్ను లవ్ చేస్తున్నాడా అని అడుగుతుంది. వాసు అవును మేడం అంటాడు. లాస్య విక్రమ్ వంక చూసి ఎప్పటి నుండి అని అడుగుతుంది. విక్రమ్ ఏమీ మాట్లాడడు. వాసు చాలా ఏళ్ళ నుండి అంటాడు. లాస్య మరి నాకెందుకు చెప్పలేదు అని అడుగుతుంది. విక్రమ్ ఏమీ మాట్లాడడు. లాస్య నిన్నే విక్రమ్ అడిగేది. విక్రమ్ నేను ఎలా చెప్పమంటావు? నీ మనసులో ఇంకొకళ్ళు ఉన్నారని తెలిసిన తర్వాత కూడా ఎలా చెప్పమంటావు చెప్పు. లాస్య సైలెంట్ అయిపోతుంది. విక్రమ్ నువ్వు నన్ను ఎంతో నమ్ముతున్నావు. నన్ను ఒక బావ కంటే ఎక్కువగా ఒక ఫ్రెండ్గా చూస్తున్నావు. ప్రేమిస్తున్నా అని చెప్పి ఆ నమ్మకాన్ని పోగొట్టుకోవాలనుకోలేదు. లాస్య ఒకవేళ గౌతమ్ కూడా నన్ను ప్రేమించి మా ఇద్దరికి పెళ్ళి అవుతున్నా చూసేవాడివా? విక్రమ్ హా ఎందుకంటే నాకు వేరే ఆప్షన్ లేదు. నిజం చెప్పాలంటే నీకు గౌతమ్కి పెళ్ళైతే నాకంటే ఎక్కువ ఆనందపడే వాళ్ళు ఎవరూ ఉండరు. ఎందుకంటే నువ్వు హ్యాపీగా ఉంటావు కాబట్టి అంటాడు. విక్రమ్ ఆనందం కంటే 100 రెట్లు ఎక్కువగా బాధ కూడా ఉండేది. ఇంకా నువ్వు నా లైఫ్లో ఉండవని అంటాడు. లాస్య వస్తున్న కన్నీళ్లను ఆపుకుంటూ అక్కడ ఉండలేక బయటికి వెళ్ళిపోతుంది. విక్రమ్ కూడా లాస్య వెనకాలే వెళ్తాడు. హాస్పిటల్లో ఈవినింగ్కి గౌతమ్కి మెలుగు వస్తుంది. నర్స్ వచ్చి చెప్పగానే మానస విష్ణు కార్తిక్ లోపలికి వెళ్తారు. మానస గౌతమ్ని చూసి ఏడ్చేస్తుంది. గౌతమ్ అది చూసి ఎందుకు ఏడుస్తున్నావు? నాకేమీ కాలేదుగా అంటాడు. మానస కన్నీళ్లు తుడుచుకొని ఇప్పుడు ఎలా ఉంది అని అడుగుతుంది. గౌతమ్ పర్వాలేదు అంటాడు.
ముగ్గురు గౌతమ్తో మాట్లాడుతుంటే నిధి వస్తుంది. గౌతమ్ డోర్ వైపు చూస్తుంటే నిధికి అర్థమై స్నేహ రాలేదా అని అడుగుతుంది. కార్తిక్, అదేంటి నీతో పాటు రాలేదా? నిధి, లేదు, ఇంటికి వెళ్తే లాక్ వేసి ఉంది. మావయ్య అత్తయ్య బయటికి వెళ్ళారు. స్నేహ ఆద్యను తీసుకుని ఇటే వచ్చిందనుకున్నా. గౌతమ్ కూర్చుంటూ, మరింకా రాలేదేంటి అని అడుగుతాడు. నిధి చిన్నగా నవ్వి, 9 ఏళ్ళు వెయిట్ చేశావు, ఇంకాసేపు వెయిట్ చేయలేవా అని అడుగుతుంది. గౌతమ్ అర్థం కానట్టు చూస్తాడు. కార్తిక్, మానస నీ కాలేజ్ లవ్ స్టోరీ మొత్తం చెప్పేసింది అంటాడు. గౌతమ్ మానస వైపు చూస్తాడు. మానస కోపం వచ్చి చెప్పేసా అంటుంది. గౌతమ్, స్నేహ ఎలా రియాక్ట్ అయ్యింది? విష్ణు, చాలా ఏడ్చింది అంటాడు. గౌతమ్, తను బాధపడకూడదని ఇప్పటి వరకు చెప్పలేదు అంటాడు. విష్ణు, మానస నిజం చెప్పడం వల్లనే స్నేహకి నీ మీద ఉన్న ప్రేమ బయటపడింది. కార్తిక్, నువ్వు స్నేహని ఎంత ప్రేమించావో మానస చెప్తుంటే అబ్బాయిని అయినా నాకే ఎంత జలసీగా వచ్చిందో తెలుసా అంటాడు. గౌతమ్ చిన్నగా నవ్వుతాడు. నిధి, జలసీ పడడం తప్ప నువ్వేం చేస్తావు? గౌతంలో ఎప్పుడైనా ప్రేమించావా అని అంటుంది. కార్తిక్, ఆ మాత్రమైనా ప్రేమిస్తున్నా, సంతోషించు అంటాడు. నిధి కోపంగా చూసి నీ సంగతి తర్వాత చెప్తా అంటుంది. గౌతమ్, మానస, విష్ణు వీరిద్దరిని చూసి నవ్వుకుంటారు. లాస్య, విక్రమ్ కూడా వస్తారు. గౌతమ్ లాస్య వంక చూసి చిన్నగా నవ్వుతాడు. లాస్య, ఎలా ఉంది ఇప్పుడు? గౌతమ్, పర్లేదు అని విక్రమ్ వంక చూసి హాయ్ విక్రమ్ అంటాడు. విక్రమ్ చిన్నగా నవ్వి హాయ్ అంటాడు. లాస్య, చెప్పడం మర్చిపోయా, గౌతమ్ నీ లవ్ స్టోరీ విన్నా, చాలా బాగుంది అంటుంది నవ్వుతూ. గౌతమ్, లాస్య నువ్వు ఫీల్ అవ్వకు, నేనేమి బాధపడట్లేదు అని వస్తున్న కన్నీళ్లను ఆపుకుంటుంది. లాస్య, స్నేహ అక్క చాలా లక్కీ గౌతమ్, నీలాంటి వాడు తనని ప్రేమిస్తున్నందుకు. ఇక నీకు నా గోల ఉండదు, ఆల్ ది బెస్ట్ అంటుంది నవ్వుతూ. గౌతమ్ చిన్నగా నవ్వి థ్యాంక్ యూ అంటాడు. అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. గౌతమ్ మాత్రం స్నేహ కోసం డోర్ వైపు చూస్తుంటాడు. విక్రమ్ లాస్య వంక చూస్తుంటే లాస్య ఏంటి అంటాడు. విక్రమ్, నీతో కొంచెం మాట్లాడాలి అంటాడు చిన్నగా. లాస్య, ఇంటికి వెళ్ళిన తర్వాత మాట్లాడుకుందాం అంటుంది. నిధి ఫోన్ వస్తే లిఫ్ట్ చేసి హలో ఎవరు అంటుంది. స్నేహ, నేను స్నేహని అంటుంది. నిధి, నువ్వా, ఈ నంబర్ ఎవరిది? స్నేహ, అది నా ఫోన్ ఇంట్లో మర్చిపోయా, వేరే వాళ్ళ ఫోన్ తీసుకొని చేస్తున్నా అంటుంది. నిధి, ఓకే, ఇంతకు ఎక్కడున్నావు? ఇక్కడ నీ కోసం ఒకళ్ళు వెయిటింగ్ అంటుంది నవ్వుతూ. గౌతమ్, స్పీకర్ ఆన్ చేయి అంటాడు. స్నేహ వస్తున్న కన్నీళ్లను ఆపుకుంటూ దారిలో ఉన్న ఇంతకీ గౌతమ్కి ఎలా ఉంది అని అడుగుతుంది. నిధి బాగానే ఉన్నాడు, ముందు నువ్వు త్వరగా రా అంటుంది. స్నేహ హా అని ఫోన్ కట్ చేస్తుంది. నిధి, వస్తుంటే హ్యాపీయా అంటుంది. గౌతమ్, స్నేహ వాయిస్ ఏంటి అలా ఉంది అంటాడు. నిధి, ఎలా ఉంది, బాగానే ఉందిగా అంటుంది. గౌతమ్, లేదు. కార్తిక్, నిన్నటి నుండి ఏమీ తినకుండా ఏడుస్తూ ఉందిగా, అందుకే అలా ఉందేమో అంటాడు. రైల్వే స్టేషన్లో వేరే వాళ్ళకి ఫోన్ ఇస్తూ థ్యాంక్స్ అంటుంది. ఆద్య, అమ్మా మనం ఎక్కడికి వెళ్తున్నాం అని అడుగుతుంది. స్నేహ, తెలియదు. ఆద్య, అమ్మమ్మ తాతయ్య మనతో రారా అని అడుగుతుంది. స్నేహ, తర్వాత వస్తారు అంటుంది. హాస్పిటల్లో శ్రీనివాస్ గారు, శారద గారు కంగారుగా లోపలికి వస్తారు. నిధి వాళ్ళని చూసి అత్తయ్య ఏమైంది, ఎందుకంత కంగారు పడుతున్నారు అని అడుగుతుంది. శారద గారు ఏం చెప్పకుండా ఏడుస్తూ ఉంటారు. కార్తిక్, ఏమైందంటే ఎందుకు ఏడుస్తున్నారు? శ్రీనివాస్ గారు తన చేతిలో ఉన్న లెటర్ గౌతమ్కి ఇస్తారు. గౌతమ్ అర్థం కానట్టు చూస్తాడు. శ్రీనివాస్ గారు, స్నేహ నీ కోసం రాసి వెళ్ళిన లెటర్ అంటారు. లాస్య, రాసి వెళ్ళడం ఏంటి అని అడుగుతుంది. శ్రీనివాస్ గారు, మేం తిరిగి వచ్చేసరికి స్నేహ, ఆద్య ఇద్దరు లేరు. ఫోన్ చేద్దామంటే ఫోన్ కూడా ఇంట్లోనే ఉంది. తన రూమ్లో ఈ లెటర్ ఉంది అంటారు. నిధి, స్నేహ ఎక్కడికి వెళ్ళిందో తెలియదా అని అడుగుతుంది. శ్రీనివాస్ గారు, తెలియదు అంటారు. గౌతమ్ లెటర్ ఓపెన్ చేసి చదువుతాడు. ఆ లెటర్లో స్నేహ, హాయ్ మిస్టర్ అజ్ఞాత ప్రేమికుడు. గౌతమ్ అది చిన్నగా నవ్వుతాడు. నేను లెటర్ రాశానని ఆశ్చర్యపోతున్నావా?
నాకు కూడా కొత్తగా ఉంది. నీ అంత బాగా లెటర్స్ రాయటం నాకు రాదు. సో కొంచెం అడ్జస్ట్ చేసుకో. ఎలా మొదలు పెట్టాలో అర్థం కావట్లేదు. కానీ ఎప్పటి నుండో ఒక మాట చెప్దాం అనుకుంటున్నా. ఎప్పటి నుండో అంటే నేను వైజాగ్ వచ్చినప్పటి నుండి కాదు. వైజాగ్లో ఉన్నప్పటి నుండి. నువ్వు నాకు లెటర్స్ రాస్తున్నప్పటి నుంచి. ఐ లవ్ యూ గౌతమ్. గౌతమ్ చిన్నగా నవ్వి మళ్ళీ చదవటం మొదలు పెడతాడు. ఈ విషయంలో ఎప్పుడో చెప్పాల్సిన దాన్ని లేట్ అయ్యింది. చాలా చాలా లేట్ అయింది. అండ్ సారీ. నీకు చెప్పాల్సింది వేరే ఎవరికో చెప్పినందుకు. నిన్ను ప్రేమించాల్సింది వేరే ఎవరినో నువ్వనుకుని ప్రేమించినందుకు. ఒక విషయం నిన్ను అడగాలి గౌతమ్. ఎలా గౌతమ్ ఇన్నాళ్ళుగా ఈ బాధని భరించావు? నువ్వు నా వల్ల ఎంత బాధపడుతున్నావో తలుచుకుంటే నా మీద నాకే కోపం వస్తుంది. నీకు నా మీద కొంచెం కూడా కోపం రాలేదా? గౌతమ్ లేదు అంటాడు. స్నేహ, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని నువ్వు చెప్పకముందే తెలుసు. ఎప్పుడెప్పుడు చెప్తావా అని ఎంత ఎదురు చూశానో తెలుసా? ఆ రోజు నువ్వు చెప్పినప్పుడు ఈ ప్రపంచానికి వినిపించేంత గట్టిగా ఐ లవ్ యూ గౌతమ్ అని చెప్పాలనుకున్నా. కానీ లాస్యకి ఇచ్చిన మాట నన్ను ఏమీ మాట్లాడనివ్వకుండా చేసింది. గౌతమ్ లాస్య వంక అర్థం కానట్టు చూస్తాడు. స్నేహ, నువ్వు నన్ను చాలా ప్రేమిస్తున్నావు. నేను ఎప్పటికీ నీ అంత ప్రేమించలేను. నిజం చెప్పాలంటే నీ ప్రేమను పొందే అర్హత కూడా నాకు ఏమాత్రం లేదు. నిన్ను ఫేస్ చేసే ధైర్యం కూడా నాకు లేదు. అందుకే వెళ్ళిపోతున్నా. నా కోసం వెతకద్దు. నేను ఎక్కడికి వెళ్తున్నానో నాకు కూడా తెలియదు. చివరికి సారీ, లవ్ యూ అండ్ మిస్ యూ మిస్టర్ అజ్ఞాత ప్రేమికుడు అని అంటుంది. గౌతమ్ అది చదివి ఏడుస్తూ, వెళ్ళిపోవడం ఏంటి? ఎందుకు ఇలా చేస్తుంది అంకుల్? నిజంగా స్నేహ ఎక్కడికి వెళ్ళిందో తెలియదా అని అడుగుతాడు. శ్రీనివాస్ గారు, నిజంగా తెలియదు గౌతమ్. మాకు కూడా ఏమీ చెప్పలేదు అంటారు. గౌతమ్ని చూస్తానికి వచ్చిన సిద్ధు ఇదంతా వింటాడు. సిద్ధు, నేను చేసిన పనికి ఇంతమంది బాధపడుతున్నారు. అసలు నేను ఎందుకు ఇలా చేశాను అని తనను తాను తిట్టుకుంటాడు. గౌతమ్ తన చేతికున్నవన్నీ పీకేస్తుంటే విష్ణు, రే గౌతమ్ ఏం చేస్తున్నావు? గౌతమ్, స్నేహని వెతకాలి అని పీకేస్తుంటాడు. మానస, గౌతమ్ ఇలా చేయకురా. నువ్వు ఈ పరిస్థితిలో బయటికి వెళ్ళకూడదు. గౌతమ్, వెళ్ళకపోతే స్నేహ నాకు మళ్ళీ దూరం అయిపోతుంది. మళ్ళీ తనను వదులుకొని బాధపడలేను అని బయటికి వెళ్తాడు. వీడియోను ఆస్వాదించినందుకు ధన్యవాదాలు. ఇంకా ఎక్కువ భాగాలు చూడాలంటే సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలను కమెంట్లో పంచుకోండి. తరువాతి భాగంలో కలుద్దాం.